ప్రభుత్వ పాఠశాలపై నమ్మకంతో మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని జనగామ జిల్లా విద్యాశాఖాధికారి భోజన్న కోరారు. ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నా కూడా కొంతమంది పేరెంట్స్ ప్రైవేటు పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్నారని, ఉచిత విద్యతో పాటు యూనిఫామ్ కూడా ఉచితంగా ఇస్తున్న ప్రభుత్వ పాఠశాలను కాదని ప్రైవేటు స్కూల్స్కి వెళ్లడం వల్ల ఆర్థిక భారం పడుతుందన్నారు. గత ఏడాదితో పోల్చితే ఈ సంవత్సరం అడ్మిషన్లు పెరిగాయని తెలిపారు. రేపు పాఠశాలకు వచ్చే విద్యార్థులకు పూలతో స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నామంటున్న జనగామ జిల్లా విద్యాశాఖాధికారి భోజనతో మా వరంగల్ ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. రేపటి నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలలన్నీ రేపటి నుంచి పునఃప్రారంభం అవుతున్న నేపథ్యంలో పాఠశాల పరిస్థితి ఎలా ఉంది, ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు ఏ విధంగా కొనసాగుతున్నాయి, నెల రోజులుగా చేపట్టిన బడిబాట కార్యక్రమం ఎంతవరకు విజయవంతమైందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు జనగామ జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న గారు ఉన్నారు. వారితో అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్ రేపటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఇప్పటికే మీరు నెల రోజుల నుంచి స్పెషల్ డ్రైవ్ బడిబాట చేపట్టారు. ఏ విధంగా ఉంది సార్ బడిబాట కార్యక్రమం? ఈ మధ్య కాలంలో బడిబాటను చాలా విజయవంతంగా మా ఉపాధ్యాయులు అండ్ మా ఎంఈఓలు కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారంగా, సెక్రటరీ ఆదేశాల ప్రకారంగా చాలా విజయవంతంగా చేయడం జరిగింది. ఈ సంవత్సరము మనకు ఎన్రోల్మెంటు 10 to 15% ఇంక్రీజ్ ఇప్పటివరకే అయ్యిందండి. చాలా విజయవంతంగా జరుగుతుంది. డోర్ టు డోర్ సర్వే అంటే తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి టీచర్లు మన ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించే అత్యున్నత ప్రమాణాల విద్యా అవకాశాలను ఆయన మౌలిక వసతులను మేము అందించే అధునాతన ఏఐ టెక్నాలజీ, ఐఎఫ్బి ప్యానల్స్ అనేది ఏ పాఠశాలలో కూడా లేని అవకాశాలను మనం కల్పించడం జరుగుతుంది. ఎఫ్ఎల్ఎన్ ఏఎక్స్ఎల్ ద్వారా కూడా బ్రహ్మాండమైన ప్రైవేటుకు ధీటుగా అంటే ఒక కార్పొరేట్ జనగామ జిల్లా వ్యాప్తంగా మొత్తం ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి, ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఈ సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలో ఏమన్నా అడ్మిషన్స్ ఏమైనా పెరిగాయా సార్? అవునండి. ఈ సంవత్సరము ప్రభుత్వ పాఠశాలలో ఇదివరకే 1200 అడ్మిషన్స్ నిన్నటి వరకే కన్ఫర్మ్ అయ్యాయి. దట్టు వేరే మేనేజ్మెంట్ పాఠశాలల నుంచి కూడా మనకు అత్యధికంగా 400 పై చిలుకు అడ్మిషన్స్ ఇదివరకే అంటే ప్రైవేట్ మేనేజ్మెంట్ నుంచి గవర్నమెంట్కు ఇదివరకే అడ్మిషన్స్ వచ్చి ఉన్నాయి. ఆల్మోస్ట్ ఈ అకాడమిక్ ఇయర్లో 15% అడ్మిషన్స్ గవర్నమెంట్ పాఠశాలలో ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ మొత్తంలో ఉన్నాయి. అంటే కన్ఫామ్గా ఇప్పటివరకైనా ఒక 10% అడ్మిషన్స్ గత సంవత్సరం కంటే ఇప్పటికీ ఎక్కువ అయ్యాయండి. అదేవిధంగా మన జిల్లాలో 541 ప్రభుత్వ పాఠశాలలు ఉంటే 87 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయండి. ఓవరాల్గా కూడా అసలు మొత్తానికి విద్య, వైద్యం చాలా కీలకం. ఈ రెండు ఫ్రీగా ఉంటే మనిషి ఏదైనా సాధించగలడు, కొంచెం ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. కానీ పేరెంట్స్ కూడా చాలా ప్రెస్టీజియస్ తీసుకొని పిల్లలందరినీ ప్రైవేట్ స్కూల్ పంపిస్తున్నారు. దీన్ని అదనంగా చేసుకొని ప్రైవేటు విద్య ఒక మాఫియా ఏర్పడి విద్యను వ్యాపారంగా మార్చి పేరెంట్స్ దగ్గర నుంచి వేలల్లో డొనేషన్స్తో పాటు ఫీజులు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ విద్యకు వస్తే మాత్రం ఫ్రీ ఎడ్యుకేషన్తో పాటు బుక్స్ ఇస్తారు, యూనిఫామ్ ఇస్తారు. కానీ ఒకంత ఎందుకు ప్రభుత్వ పాఠశాలకు పంపడానికి పేరెంట్స్ కూడా వెనుకాడుతున్నారు. ఏం చెప్తారు? మేము ఈ ధోరణినే తల్లిదండ్రులు అండ్ సమాజంలో వెళ్ళిపోవడానికి ఈ సంవత్సరము మ్యాక్సిమము ప్రతి డోర్ టు డోర్ సర్వే అంటే ప్రతి గడపకు ఉపాధ్యాయుడు వెళ్ళే విధంగా చర్యలు తీసుకొని మేము కల్పించే నాణ్యమైన విద్యను అందించే ప్రభుత్వ పాఠశాలల గురించి చెప్పడం ద్వారా వాళ్ళలో చైతన్యం తీసుకురావడం వల్ల మన ప్రభుత్వ పాఠశాలలు అందించే ఈ నాణ్యమైన అవకాశాలు అండ్ విద్య గురించి చెప్పడం వల్ల తల్లిదండ్రులకు కూడా చైతన్యం వచ్చి ఈ సంవత్సరము మనకు మ్యాక్సిమం ఎన్రోల్మెంట్ పెరిగే అవకాశాలు పెరిగినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. దానికి తోడు మా ఉపాధ్యాయుల కృషి కూడా చాలా ఉందని చెప్పేసి మా ప్రభుత్వ పాఠశాలల మీద నమ్మకం ఉంచి మాపై నమ్మకంతో రావాలని చెప్పేసి ఒక బాండ్ పేపర్ కూడా రాసి ఇచ్చిన సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి. కొందరు జీరో ఎన్రోల్మెంట్ స్కూళ్ళను కూడా ఒక 9 స్కూళ్ళు ఓపెన్ చేయడానికి గ్రామస్తులే తీర్మానం చేసి ఆ ఉపాధ్యాయులకు రాసి ఇచ్చారంటే చాలా ఆనందదాయకం. మీరు కొన్నేళ్ళుగా కూడా ఇదే వృత్తిలో ఉండుంటారు. చాలామంది విద్యార్థులను తీర్చిదిద్దిన పరిస్థితి. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు ఉన్న ప్రభుత్వ పాఠశాల పనితీరు ఎలాగుంది? ప్లస్ మీరు ఇప్పుడు ప్రత్యేకంగా పిల్లలకు ఇబ్బంది కావద్దని మిడ్ డే మీల్స్ కార్యక్రమంలో చేపట్టారు. అదే విధంగా కొనసాగుతుంది. మిడ్ డే మీల్స్ అనేది ఒక బృహత్తరమైన ప్రపంచంలో అత్యధిక మంది ఇంప్లిమెంట్ కాబడుతున్న ఒక గొప్ప స్కీమ్ ఇది. ప్రపంచమే అంటే నాది ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన ప్రపంచంలో అత్యధిక మంది లబ్ధి పొందుతున్న పథకంగా ప్రపంచంలోనే గుర్తింపు పొందిన మిడ్ డే మీల్స్ అనేది చాలా మంచి ప్రోగ్రామ్ అండి. అది చాలా ఇంప్లిమెంట్ చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. వాటి విషయంలో కూడా మేము
ఏది కుక్కమ్ హెల్పర్స్కు అండ్ ఎంఈఓలకు కన్సర్న్ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్కు నేను ఇదివరకే 2 రోజుల క్రితమే మేము ట్రైనింగ్ ఇచ్చి ఉన్నాము. ఏ రకంగా మెనును పాటించాలి, ఏ రకంగా మెలకువలు వహించాలి, ఏ రకంగా నాణ్యమైన భోజనాన్ని స్మార్ట్ పద్ధతిలో, అంటే ఇప్పుడు అధునాతన టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఏ రకమైన ఇంగ్రీడియంట్స్ వాడాలి, రుచికరమైన అండ్ ఏది విటమిన్స్ అందించే విధంగా పిల్లలకు ఏ ఏ రకమైన వంటలు వండాలి అని చెప్పేసి కూడా మేము ఇదివరకే ట్రైనింగ్ కూడా కంప్లీట్ చేసి ఉన్నాము. మన జిల్లాలో ఉన్న ప్రతి కుక్కమ్ హెల్పర్స్ కూడా ట్రైనింగ్ పొంది ఉన్నారు. వాటికి సంబంధించిన జాగ్రత్తలే కాకుండా రేపటి నుంచి ప్రారంభమవుతున్నాయి కాబట్టి పాఠశాలలు వారి యుటెన్సిల్స్, బియ్యం నాణ్యత అండ్ యూటెన్సిల్స్ పరిశుభ్రంగా ఉంచుకోవడము, కిచెన్ పరిసర ప్రాంతాలను కూడా శుభ్రంగా ఉంచుకోవడానికి తగు చర్యలు కూడా తీసుకున్నాము. వాటికి సంబంధించిన అరేంజ్మెంట్స్ కూడా జరుగుతున్నాయి. ఓవరాల్లో కూడా ప్రభుత్వ పాఠశాలలు అంటే ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించే ఉపాధ్యాయులు చాలా క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు. కానీ పేరెంట్స్ మాత్రం ప్రైవేట్ విద్యకు మొగ్గు చూపడం అది సరికాదు. ఖచ్చితంగా కూడా ప్రభుత్వ పాఠశాలపై నమ్మకం ఉంచండి. పిల్లలను మేము ఉన్నత విద్యావంతులకు మేము తీర్చిదిద్దాం, మేము పిల్లల భవిష్యత్తుకు భరోసా మాదని చెప్పి చెప్తున్నారు. అంతేకాకుండా ఆల్రెడీ ఇప్పటికే బుక్స్తో పాటు యూనిఫామ్ కూడా అన్ని స్కూల్స్కి అందుబాటులోకి వచ్చాయి. రేపటి నుంచి వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తాం. రేపటి నుంచి విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో పిల్లలకు కూడా మేము మంచి స్వాగతం పలుకుతాం. వాళ్ళకు ఎప్పటికీ గుర్తుండిపోయే విధంగా స్వాగతం పలికి వాళ్ళకు ప్రభుత్వ విద్యపై నమ్మకం కల్పించే విధంగా మేము ప్రోత్సహిస్తామని చెప్తూనే ప్రైవేటు విద్యా సంస్థలు చూపే అధిక ఫీజుల భారం మీరు ఖచ్చితంగా పడకండి. మీకు ప్రభుత్వ విద్య అందుబాటులో ఉంది. మేము ఉచిత విద్యతో పాటు మధ్యాహ్నం మిడ్ డే మీల్స్ కూడా అందుబాటులో తీసుకొచ్చిన తరుణంలో కూడా మీరు ఖచ్చితంగా కూడా ప్రభుత్వ విద్యను ప్రోత్సహించాలని చెప్పి చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ భిక్షపతితో రాము, మెగనాంటి, వరంగల్.